విద్యార్థులు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసి వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో బీడీఎస్లో ఇతర శాఖలలో ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు, వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే ప్రతిపక్ష నాయకుడు సడక్ సే లేకర్ సంసద్ తక్